జై కాల్బేరు. ఈరోజు మనము జేబీఎస్ కట్టమైసమ్మ ఆలయమకు పూజారి రవి గారితో ఉన్నాము. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఆరి మాటల్లో. చెప్పండి అన్న. దాదాపు ఈ అమ్మవారు అనేది 200 సంవత్సరాల క్రితమే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసిండ్రు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారి పేరు గాంధీ కాలనీ కట్టమైసమ్మ టెంపుల్. పూర్వం అయితే ఇక్కడంతా చెరువు ఉండే, చెరువు మూసేసి చెరువు పక్కన ఈ టెంపుల్ పక్కనే అంతా చెరువు ఉండే. చెరువుకు కట్ట ఉంటుంది కాబట్టి కట్ట మీద అమ్మవారిని కూర్చోబెడతారు. అప్పటి నుంచి ఆ కాలం నుంచి కట్టమైసమ్మ మెయిన్. ఈ చెరువు మూసేసినాక ఇక్కడ జూబ్లీ బస్ స్టాప్ కట్టారు చెరువు జాగానే. ఈ పక్కకే గాంధీ కాలనీ అని ఉంది. అప్పట్లో అంతా గాంధీ హట్స్ ఉండే, గవర్నమెంట్ వారు ఇల్లు కట్టించారు, గాంధీ కాలనీ అయింది. ఇప్పుడు ఈ టెంపుల్ గాంధీ కాలనీ కట్టమైసమ్మ టెంపుల్ మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఇది 200 సంవత్సరాల క్రితం నుండి, అంటే నిజాం కాలం నుండి ఈ అమ్మవారు ఇక్కడ వెలిసింది. ఇక్కడ ఏంటంటే ఏది మొక్కుకున్నా కానీ అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇక్కడ మా బస్సు వాళ్ళు కూడా ఏది మొక్కుకున్నా కానీ అమ్మవారికి అన్నీ జరుగుతాయి. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఘనంగా పూజలు జరిపిస్తాం. 2 రోజులు 3 రోజులు పూజలు, 3 days కంటిన్యూ పూజలు ఉంటాయి. బోనాలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఈ టెంపుల్ని ఎవరు కొంచెం గవర్నమెంట్ తరపు నుండి ఎవరు సహాయ సహకారం ఎవరిది లేదు. ఏంటంటే ఇక్కడ మా బస్సు వాళ్ళే పట్టించుకొని సంవత్సరం మొత్తం మేమే చేస్తాం. గత 18 సంవత్సరాల నుంచి మాత్రం నేను పూజ చేస్తున్నా. అమ్మవారి సేవలనే ఉంటున్నా, అమ్మవారి సేవ చేసుకుంటున్నా. ఇక్కడ అమ్మవారి మహిమ చెప్పండి. అంటే మీరు పూజ చేస్తున్నారు కదా, సో మీకు ఏమైనా ఎదురైన సంఘటనలు చెప్పండి అమ్మవారికి. అమ్మవారి సంఘటనలు అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు వచ్చిపోయే వాళ్ళు, ఇది పెద్ద దారి అయిపోయింది. వచ్చిపోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కిందికి దిగి అమ్మవారికి దండం పెట్టుకొని పోతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరికీ మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ చాలా సత్యం ఉందని చెప్తున్నారు 15 సంవత్సరాల నుంచి అయితే. మనం ఇంకోటి బోనాలప్పుడు ఇక్కడ ఎలా జరుగుతాయి కార్యక్రమాలు, పోతరాజు కానీ గావు కానీ ఇలా ఇప్పుడు దాని గురించి చెప్పండి. శనివారం నుంచే ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. శనివారం నైటు సండే మబ్బుల వరకు అమ్మవారికి అభిషేకాలు అలంకారాలు చేస్తాం. అమ్మవారికి కుంభం ఉంటుంది. కుంభం తర్వాత బలి ఉంటుంది, బలి కార్యక్రమం తర్వాత బస్సులకి వెళ్ళి అందరూ ఒకటేసారి బోనాలు తీసుకొని వస్తారు. సాయంత్రం అమ్మవారికి పోతరాజు విన్యాసాలు ఉంటాయి. పోతరాజుల తర్వాత అమ్మవారి ఊరేగింపు, తొట్టెళ్ళు కట్టడం, తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. మరి ఇక్కడ పలారమ్మని చూస్తారు, దాని గురించి చెప్పండి. పలారమ్మని గురించి ఎన్ని పలారమ్మని వెళ్తాయి? మరి చుట్టుపక్కల మొత్తం ఇదే మెయిన్ గుడి, పాత గుడి కదా, సో ఎలా వస్తారు భక్తులు అని దాని గురించి చెప్పండి. మధ్యాహ్నం వరకు బోనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక అందరం ఒకటేసారి తొట్టెళ్ళు ప్లస్ పలారం బండి అమ్మవారిని కిందికి వెళ్ళి ఒక విగ్రహ రూపంలో పైకి తీసుకుపోయి బండిలో పెట్టి ఊరంతా తిప్పేసి మళ్ళీ ఇక్కడనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, ఇక్కడనే ఎండ్ అవుతుంది. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయంలో పూజ చేస్తున్నారు? దాదాపు నేనైతే 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి కూడా నేనే పూజ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా చెప్పండి అన్న అమ్మవారి గురించి, ఈ ఆలయం గురించి చెప్పండి. ఈ ఆలయం అయితే ఇప్పుడు కొంచెం సంఘటన స్థితిలో ఉన్నది. ఎందుకంటే అక్కడ రోడ్ కట్టింగ్, అక్కడ డిపో వాళ్ళతో ఇబ్బంది, జూబ్లీ బస్ స్టేషన్ డిపో వాళ్ళతో ఇబ్బంది. మాకు సక్రమమైన స్థలం ఇప్పటికీ ఇంకా కేటాయిస్తలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ అంతో ఇంత మా టెంపుల్ని కొద్దిగా పట్టించుకొని మాకేమైనా ఇంత స్థలం కేటాయిస్తే మా వాళ్ళందరం, మా బస్సు వాళ్ళందరం కలిసి గుడి నిర్మాణం చేసుకోవాలని గత 15 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటాం. గుడి పైన కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లు అయినాయి, చాలామంది లోపలికి పోయినరు, ఎన్నో కొట్లాటలు అయినాయి, కయ్యాలు అయినాయి, పంచాయతీలు. కేసు అంటే డిపో వాళ్ళు బస్సు వాళ్ళకి వేసిండ్రు గుడి కట్టొద్దు అని. అయినా కానీ మేమేమి ఊకోలేదు. మా సేవ మేము చేసుకుంటూనే ఉన్నాం. చిన్నగా ఉండేది అంత జాగా. ఇక అన్న నరసింహ అన్న అని ఇక్కడనే బస్సు పెద్ద మనిషి, ఇక అన్ననే పట్టించుకొని అందరు కలిసి కొద్దిగా డెవలప్ చేసుకున్నాం. అన్న ఇప్పుడు మామూలుగా అమ్మవారి గర్భగుడి ఉంది కదా, అమ్మవారి మామూలుగా ఎన్ని సంవత్సరాలు పాతది? ఇంకా అమ్మవారికి మీరు ఏమేమి అలంకారాలు చేస్తారు, పూజలు చేస్తారు? ఇంకా సండే పూట మామూలుగా ఏం పూజలు జరుగుతాయి చెప్పండి. అమ్మవారు అయితే ఇంతకుముందే చెప్పిన చెరువు తవ్వుతారు కదా, అప్పటి నిజాం కాలం నుండి చెరువు తవ్వుతారు. చెరువు తవ్వే ముందు చెరువు కట్టగడితేనే చెరువులో నీళ్ళు ఆగుతాయి.
చెరువులో నీళ్ళు నిండాలంటే కట్ట కట్టాలి. అవును. కట్ట కడితే ఆ చెరువు నిండి ఆ కట్ట తెగకుండా ఆ కట్టను కాపాడనీకే ఈ అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ఓకే. ప్రతిష్ఠించి ఎంత చెరువు నిండినా కానీ అది అలిగెళ్ళి పక్క పొంటి అలుగు పెడతారు. అలిగెళ్ళి అటు నుండి నీళ్ళు కాలువ ద్వారా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ అమ్మవారిని ఎందుకు ప్రతిష్ఠిస్తారంటే ఆ కట్టను ఆపడానికి. అప్పుడు మట్టితోనే కట్ట కడుతుండే కాబట్టి ఈ అమ్మవారు ఆ కట్టకు రక్షగా ఈ అమ్మవారిని నిలబెడుతుండే. మీరు ఇక్కడ ఆలయంలో పూజ చేస్తున్నారా? మీ ముందు వరకు చేస్తుంది ఎట్లా అంటే మీకు మీ ఒక డాడీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ టైంలో ఎవరు మాత్రం చేయకపోతుంది. ఆ టైంలో ఇక్కడికి రావడానికే భయపడుతుంది. ఇక్కడ రావడానికే భయపడుతుంటే అంత చెట్లు చేమలు అంత పొదలు ఉంటుండే. ఈ అమ్మవారు అప్పటికి ఇప్పటికీ ఇంకా కిందికే ఉండే. అట్లా అంత తవ్వి చేసి కొంచెం స్థలం అటు ఇటు పెంచుకున్నాం తప్ప ఇక్కడికి రావడానికి భయపడుతుండే. అదే సంవత్సరానికి ఒకసారి బోనాలకే వస్తుండే, బోనాలకే పోతుండే అట్లా. ఒకసారి మళ్ళీ చెప్పండి, అది కట్టమ్మ చెరువు తవ్వారని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి. నిజాం కాలంలో నిజాములు పరిపాలించిన మన తెలంగాణ, మన హైదరాబాద్ నిజాం రాజులు పరిపాలించింది కదా. ఈ ప్రాంతంలో చెరువు వాళ్ళే తవ్వించారంట. చెరువు తవ్వితే కట్ట నిర్మిస్తారు. కట్ట నిర్మిస్తే ఆ కట్ట తెగిపోకుండా ఉండడానికి ఈ అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ఈ అమ్మవారిని ఎట్లా ప్రతిష్ఠిస్తారంటే అప్పటి కాలంలో ఇక్కడ కూడా దున్నపోతులు కొట్టి అమ్మవారి ప్రతిష్టాపన చేసి ఎంత చెరువు నిండినా కానీ చెరువు నిండితేనే అలిగెళ్తేనే పొలం బారుతేనే నారు పండుతుంది. ఆ రకంగా చెరువు తవ్వడమే పొలం సాగుకు. ఆ రకంగా అప్పట్లో వాళ్ళు తవ్వించారు. ఈ అమ్మవారిని పెట్టింది కూడా ఆ నిజాం కాలం రాజులే. ఇంకోటి అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు జరుగుతుంది, ఇంకా ఏం మార్పులు జరగాలనుకుంటున్నారు మీరు గుడికి? అప్పటి నుండి మార్పు అనేది ఏమీ లేదు. ఎంతో తిరిగినాం దగ్గర ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఇక్కడ గుడిసెలు ఉండే. ఇక్కడ నాకు తెలివి ఉన్నప్పటి నుంచి గుడిసెలే ఉండే. ఈ గుడిసెలు ఉన్నప్పటి నుంచి అమ్మవారు ఇట్లనే ఉంది. ఇక నా తెలివి ఉన్నప్పటి నుంచి అమ్మవారు ఇంతే ఉంది. కొన్నిసార్లు డెవలప్ చేయాలని పిల్లర్లు వచ్చినాక కూడా డిపో వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఆపిన రోజులు ఉన్నాయి. ఆపేసారు కూడా. అప్పటి పాత మనుషులు కూలగొట్టారు. కట్టిన గుడిని కూడా కూలగొట్టారు. ఆ రకంగా దాని తర్వాత ఈ పట్టించుకుందంటే నేను ఒక్కరినే ఇవన్నీ చేసింది. చెప్పండి, అట్లా జరిగింది. ఇంకోటి మామూలుగా ఏం పూజ చేస్తారన్న? మామూలుగా సండే పూట పూజలు జరుగుతాయి మామూలుగా చెప్పండి. అంటే ఆరతీలు లేకపోతే దీపం అది చెప్పండి. ప్రతిరోజు యథావిధిగా పూజ జరుగుతూనే ఉంటుంది. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం మాత్రం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు. ఇక మాకు తోచినంత మా యూత్ ఉన్నారు, పిల్లలంతా వాళ్ళందరూ పట్టించుకొని ప్రతి సండే వాళ్ళు తలా ఇంత పైసలు వేసుకొని అమ్మవారికి సేవ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ గుడికి పోతురాజు ఎవరు వేస్తారు? ఇంకా ఆ పోతురాజు ఒక పద్ధతి చెప్పండి. మామూలుగా గావ పడతారు, ఎవరు పడతారు? ఈ గుడికి పర్మనెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి. అయితే ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుగుతుంది కదా. బోనాలు అయినాక మా బస్సులోకి వెళ్ళి 4 పోతరాజులు 5 మంది పోతరాజులు వస్తారు. వచ్చి ఇక్కడ నుండే వేషాలు వేసుకొని అమ్మవారు వెనుక పలారం బండి ఉంటుంది, ముంగట వాళ్ళ విన్యాసాలతో బస్సులో సాగుతూనే ఉంటుంది. నమస్తే, మీ పేరు చెప్పండి. నరసింహరావు. ఈ గుడి చెప్పండి. గుడి ఫస్ట్ ఇది చిన్న గుడి అన్న. ఇది ప్లేస్ ఇంతవరకే ఉంది టెంపుల్. దీన్ని ఇంత ఈ దాకా తీసుకొచ్చాను. ఫస్ట్ ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ ఇది అన్న. ఫస్ట్ దీనికి వెళ్ళి మళ్ళీ ఇది. దీని తర్వాత ఇక మొత్తం ఇట్లా జరిగి ఇక వాటర్ మొత్తం వచ్చేస్తుండే. ఇలా అమ్మవారు కూడా మునిగిపోతుండే వాటర్ వస్తే. దాని గురించి అన్ని ఇలా పైప్ వేసి అక్కడ పార్కులకు వదిలినాం. ఇది మొత్తం టెంపుల్ అంతా ఇదే. దీనికి ఇక అమ్మవారిని ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు చేసేది కూడా పండుగ జాతర కూడా బాగా అవుతుంది అన్న. 2 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి పక్కకెళ్ళి వస్తుంది, పక్క వాళ్ళు కూడా వస్తారు. బోనాలు ఇక్కడనే చేస్తాం అందరం. ఇంకా వేరే బస్సులకి కూడా తెచ్చి చేస్తారు. ఇక్కడ సిద్దిపేట అక్కడక్కడ వాళ్ళు బస్సులలో పోయి మొక్కులు ఉంటాయి కదా, కొడుకులు బిడ్డలు కూడా పుడితే మేము వచ్చి దావత్ చేసుకుంటామని.
అట్లా కూడా సిద్దిపేట అక్కడికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ యాటలు కోసుకొని దావత్ చేసుకుంటారు. ఇక్కడ ఆలయ పరిస్థితి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ గుడి గురించి చెప్పండి. అన్న ఇది ఓల్డ్ గుడి అన్న, ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ప్లేస్ ఉండేది. ప్లేస్ సరిపోక వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి మొత్తం అమ్మవారు మునిగిపోతుంది. దాని గురించి అనేసి మా పిల్లలు ఎంబడి అందరు కష్టపడి చేస్తున్నాము. ఇక్కడ మట్టయితే ఈడు దాకా చేసినాము. ఇక్కడ మాకు సౌలత్ ఏంటంటే ఒక కరెంట్ లేదు, ఒక స్తంభం లేదు, ఒక బోరింగ్ లేదు. మెయిన్ వచ్చేపోయేటి భక్తులు కూడా ఎక్కడికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి మొక్కుకుంటూ పోతుంటారు. వాళ్ళకి పిల్లలు కానలో కూడా పిల్లలు అవుతారు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మొక్కులు తెలుసుకుంటారు. అట్లా కూడా చేస్తారు. చాలామంది ఎక్కడికి వెళ్ళి వస్తారు. ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకొని పోతుంటారు. ఇక్కడ మాకు 2 బస్సులు ఉన్నాయి జేబీఎస్ దగ్గర. ఇక్కడికి వెళ్ళి వస్తారు. పక్క వేరే బస్సులకి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో దావత్లు చేసుకొని వెళ్ళిపోతారు. లేదంటే బోనాల పండుగ రోజు వచ్చి పండుగ రోజు స్పెషల్గా వస్తారు. ఇక్కడ వచ్చి అన్నీ చేసుకొని వెళ్ళిపోతారు. మెయిన్ మాకు ఇక్కడ ఏం కావాలంటే ఒక గుడి డెవలప్ లేదు, ఒక కరెంట్ లేదు, ఒక బోరింగ్ లేదు. ఎంతమందికి అడిగినా కానీ ఏ ఎమ్మెల్యేని ఎవరిని అడిగినా కానీ చేస్తాం అంటారు. కానీ ఒక్క స్తంభం వేపిస్తలేరు. వచ్చేపోయే తువ్వ మొత్తం డస్ట్ అంతా ఇళ్ళకే వస్తుంది. ఒక రోడ్ వేయరు ఇక్కడ గుడి ముంగట. ఏమంటే చేస్తాం అంటారు. ఆ ఎలక్షన్లు అయిపోయినా కానీ మళ్ళీ తర్వాత ఎవరు రారు. ఇక్కడ నీటి వసతి ఉన్నదా? ఎలా నీటి వసతి లేదు, కరెంటు కూడా లేదు. ఒక స్తంభం వేపిమంటే ఎవరు వేయరు మాకు. ఇది సౌలత్ ఇక్కడ చాలా కావాలన్నా. ఏదైనా మీరు చూసి ఇది ఏదైనా కార్యక్రమం జర మంచిగా చేస్తారనేసి మేము మొక్కుకుంటున్నాం. అమ్మవారి సాక్షిగా జర అమ్మవారి చూడాలి, అందరినీ పిలిపించి చేపియాలి. ఇది కావాలి మాకు. మళ్ళీ ఇప్పుడు ఇక ఆలయాన్ని శుభ్రపరచాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఇక్కడ మటుకైతే మేము బయట నుంచి తెచ్చుకుంటున్నాం. తెచ్చుకోటి అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది. అక్కడ కాలనీలు ఉంది, కాలనీకి వెళ్ళి తెచ్చుకుంటాము. అందులో డబ్బాలలో తెచ్చుకోటి ఇక్కడ పోసుకుంటాం డ్రమ్ములల్లో. లేదంటే అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోటి. నీళ్ళు లేక మేము ఇక్కడ పూజలు కూడా సరిగ్గా చేస్తలేము వాటర్ లేనందుకు. అయినంత మటుకు ఇక పండుగలకు వచ్చినప్పుడు ఆదివారం ఇక ఎప్పుడు వచ్చినట్టు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొబ్బరికాయలు పూజ చేసుకుంటూ డైలీ మాత్రం వచ్చి పూజ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ వాటర్ సౌలత్ లేదు, ఒక కరెంట్ సౌలత్ లేదు. ఇక్కడ బోనాలు ఎలా జరుపుకుంటారు? బోనాలు మాత్రం పండుగ రోజు మాత్రం బస్సు సికింద్రాబాద్ బోనాలు అయినా నెక్స్ట్ వీక్లోనే ఇక్కడ బోనాలు అవుతాయి. అదొకటి ఫిక్స్ అనమాట. అందరూ 4-5 బస్సుల నుంచి వచ్చి ఇక్కడ బోనాలు చేస్తాం. అంటే బోనాల్లో ఏ కార్యక్రమాలు ఉంటాయి? కార్యక్రమాలు ఏముండేవి సార్, పోతురాజులు వేస్తారు, తొట్టెలు తీస్తారు. అయినంత మటుకు అమ్మవార్లని అది ఊరేగింపులాగా దింపుకుంటూ వచ్చేస్తాం. వైఎంసీ టెంపుల్ ఉంది, అక్కడ దాకా వెళ్తాము. ఇక్కడ పార్క్ ఉంది, ఆ నాగదేవత గుడి ఉంది, అక్కడ దాకా వెళ్ళేసి మొత్తం ఊరేగింపులాగా తీసుకుంటూ వస్తాము. అమ్మవారిని తీసుకొచ్చి అక్కడక్కడ ఎక్కడైతే ఉన్నాయో మా ఏరియాలో అక్కడ పోయి తొట్టెలు కట్టేసి వచ్చేస్తాం. మళ్ళీ రిటర్న్ తొట్టెలు వచ్చి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ అయిపోతుంది. స్టార్టింగ్ వచ్చేసి ఈ గుడి అన్న ఈ లెవెల్ ఉండే అనమాట, మన కింది లెవెల్. అయితే కొంచెం మట్టి పోసి ఈ లెవెల్కి తీసుకుపోయారు. అందుకే గుడి కిందికి వచ్చేసింది అనమాట మనకి. అయితే ఈ గుడిని ఎవరు పట్టించుకున్నట్టు లేదు. అంకుల్ తప్ప, మా బాయ్స్ తప్ప, ఇంకా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తప్ప ఎవరిది ఉండదు అనమాట. ఈ గొడవలు కూడా మేమంతా ఎవరు సపోర్ట్ లేకుండా మా చేతులతోటి అన్నవాళ్ళు చేతులతోటి తవ్వి సిమెంట్ తోటి వేసినందుకు అట్లా ఉన్నాయి అనమాట. ఒక్క గొడవ కూడా కరెక్ట్ ఉండదు, ఎందుకంటే అవన్నీ మా చేతులతోటి అన్నీ వేసుకోము అనమాట. ఇప్పటికీ ఈ గుడి కాడికి ఎవరు రారు ఎక్కువ మంది. మేమే ఉండాలా ఈ మా బస్సుకి పెద్ద గుడి ఇదే అనమాట, ఫస్ట్ గుడి ఇదే. ఇప్పటి నుంచి ఒక 100-200 ఇయర్స్ నుంచి ఉంది, మాకు తెలియనప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి మేమే చూసుకున్నాం, అంటే వాళ్ళు చూసుకొని మాకు ఇచ్చారనమాట. ఒక్కొక్క గ్యాంగ్ వచ్చి ఇప్పుడు మా తరఫున వచ్చింది. ఇప్పుడు ఏ గుడి ఏ పూజ అయినా ఏదైనా ఫస్ట్ మేమే చేస్తాం. ప్రతి ఆదివారం వస్తాం, పూజ చేసుకొని వెళ్తాం. జాతర అయితే నైట్ వెనస్డే రోజు మైలాలు తీసేస్తాం. సాటర్డే రోజు నైట్ 3 o'clock నుంచి పూజ చేసి మళ్ళీ సండే రోజు కొత్తరా చేసి వేసి తొట్టలు తీస్తాం. మళ్ళీ మండే మళ్ళీ తొట్టలు తీస్తాం. ఇక్కడ అమ్మవారి మహిమ చెప్పండి. ఇక్కడ మహిమ అంటే చాలా ఉందన్న. ఒకటే మాట, ఇక్కడ నుంచి జేబీఎస్ నుంచి ఎంతమంది వెళ్తారు, అందరు వచ్చి ఇక్కడ ముక్కి వెళ్తారనమాట. ముక్కి వెళ్ళిన తర్వాత
వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమన్నా మొక్కు తీరినాక ఇక్కడ వచ్చి మొక్కుతారు. మేము అడుగుతాం అనమాట, ఎవ్రీ సండే పూజ చేస్తాం కదా, అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి వచ్చాను, కరీంనగర్ నుంచి వచ్చా అంటే మీకు ఎట్లా తెలుసు అన్న గుడి అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గుడి ఖాళీ ఉండే అన్న వచ్చి మొక్కి వెళ్ళాను, ఇట్లా నేను అయితే వస్తాను మళ్ళీ వస్తాను మొక్కున్నాను అని చెప్పేసి వచ్చి అంత దూరం నుంచి మళ్ళీ ఖాళీ గుడి చూడడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ సండే వచ్చిందంటే చాలు కొన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఖాళీ వచ్చి పూజ చేసి వెళ్తారనమాట. ఓకే. ఇంకోటి ఇక్కడ బోనాలప్పుడు సందడి ఎలా ఉంటుంది? సందడి అంటే చాలా ఉంటుంది అన్న, మొత్తం ఇక్కడ మొత్తం టెంట్లు వేసుకొని మొత్తం కాలనీ మొత్తం ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇదే పెద్ద ఆలయం కాబట్టి కాలనీ మొత్తం ఒక 100-200 మెంబర్స్ అయితే మినిమం ఉంటారు. మొత్తం హల్చల్ అయితే ఉంటుంది, మొత్తం లైటింగ్ తోటి డెకరేషన్ అన్నీ మేమే వేసుకుంటాం మొత్తం. ఇక్కడ జరిగే కార్యక్రమం చెప్పండి. బోనాల రోజు సాటర్డే వెనస్డే నుంచే స్టార్ట్ అవుతుంది. వెనస్డే మొత్తం గుడి మొత్తం గడిగేసి మైలలు తీస్తాం అనమాట. మైలలు తీసిన తర్వాత సాటర్డే రోజు నైట్ 2 o'clock నుంచి పూజ చేస్తాం. అంటే అమ్మవారికి మొత్తం అలంకరణ చేసేసి సాటర్డే నైట్ మొత్తం చేసేసి సండే రోజు మార్నింగ్ బోనాలు అవన్నీ వచ్చేసాయి. నైట్ పలర బండి అవన్నీ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే తొట్టలు మళ్ళీ తొట్టలు తీస్తాం. అంటే చుట్టుపక్కల గుడి ఉంది కదా, ఎల్లిమతల గుడి ఉంది ఇక్కడ ముందు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్ అన్ని. అంటే బస్తీకి పెద్ద గుడి ఇది అన్న, ఫస్ట్ గుడి ఇది అనమాట. తర్వాత అది అనమాట మేము మొత్తం ఫస్ట్ అయితే మేము ఇది ఇక్కడ నుంచే తీస్తాం అనమాట. వాళ్ళు వేరే గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. కానీ మెయిన్ టెంపుల్ అయితే ఇది, బస్తీకి మొత్తం ఇది మొత్తం బస్సు మొత్తం ఉండేది మొత్తం ఇక్కడనే. ఇప్పుడు ఈ గుడికి మరమ్మతులు ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా చేసేది? మరమ్మతులు చాలా ఉన్నాయి అన్నట్టే. మీకు ఆల్రెడీ టెంపుల్స్ సరౌండింగ్స్ అన్నీ కూడా అండి అన్ని క్రాక్స్ వచ్చి ఉన్నాయి అన్ని. ఇది కూడా ఒకటి లెవెల్ కూడా ఉండదు అనమాట. ఇవన్నీ మా చేతులతో చేసుకున్నాం. అంకుల్ మొత్తం రోజుకుండి కొంచెం అయినా మనీ లేకపోయినా ఎంతోనో ఒక 300-400 వేసుకొని ఉసుకే అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ నుంచి తెచ్చుకొని కానీ ఇట్లా అన్నీ తెచ్చుకొని చిన్న వేసుకుంటాడు. ఇవి జాతర వస్తుందని ఇప్పుడే వేసాం ఇవన్నీ. ఇది ఎన్నో సంవత్సరాల పాత కాలం గుడి ఇది, కానీ మరి ఎందుకు ఇట్లా స్థితి ఇలానే ఉందండి గుడి? అంటే ఫస్ట్ మా ఇల్లులన్నీ ఇక్కడ ఉండే అన్న, అప్పుడు వచ్చి రెగ్యులర్గా చూస్తుండే. ఇప్పుడు మాకు అటు సైడ్ వెళ్ళిపోయింది కదా, ఎవడు ఎక్కువ రావడం లేదు, ఎవడు ఎక్కువ చూసుకోవడం లేదు. ఇక మేమే మా గ్యాంగ్ నుంచి వచ్చి అన్న వాళ్ళు కొంచెం ఓలోళ్ళు ప్రేమ ఉందో దేవుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసాం అనమాట. ఎప్పుడు ఇక వాళ్ళు తప్పించి ఎవరు ఎక్కువ రాలన్నమాట. అంటే మీ ఇక్కడ ఈ జేబీఎస్ తోలు ఉంది కదా, అయితే ఇప్పుడు వచ్చే పోయిలో అందరూ వస్తుంటారు, కానీ ఎవరైనా డొనేషన్స్ అట్లా మేము ఇవ్వలేదు విరాళాలు ఏమైనా? మేము డొనేషన్స్ అయితే ఇవ్వాలని అడగాము. మేము ఇప్పటి వరకు డొనేషన్స్ ఏం లేదు. మాకు ఎంత చేతనైతే అంత ఎంత కొంచెం పూజ అయినా సరే మామూలుగా వేసుకొని వెళ్తాం అనమాట. అంతే, ఎక్కువ లేకపోయినా కొబ్బరికాయ కనుక సండే రోజు వచ్చి కొబ్బరికాయను కొట్టి వెళ్తాం, కానీ ఎవరిని డొనేషన్ అడగాం. కావాలంటే ఏమైనా చేయించాలి ఉంటే నాకు ఇది చేపి అన్న వాళ్ళు వచ్చి అడుగుతానే మేము చేపి అంటాం, కానీ మేమైతే ఇంతవరకు ఎవరిని అడగలేదు. మనం ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ గంటలు లేవు, ఏం లేవు, అంటే ఏమైనా అవన్నీ దొంగతనం చేస్తారన్న. మేము మా కష్టం ఇట్లా లైట్స్ వేయించాం అనమాట. ఇక్కడ లైట్స్ అక్కడ లైట్స్, ఈ గంట ఇవన్నీ వేయించాం. పూజ సామాన్ పెడతాం అనమాట. పూజ సామాన్ అంతా తీసుకొని వెళ్తారు, అవి చేస్తారు. మొన్న ఒక ఆమె వచ్చి మొత్తం టైల్స్ ఇరగొట్టేసింది లోపల వచ్చి. మేము లేకుండా మేము అక్కడ సైడ్ ఉంటాం కదా, వచ్చి టైల్స్ ఇరగొట్టేసింది, దేవుని కొట్టేసింది. మాకే బాధ అనిపించింది. దానికి ఎక్కువ అంటే కాలం కూడా ఎక్కువ ఉండదు అనమాట. మేము దేవుని అన్ని ఉపయోగాలు చేస్తాం కాబట్టి అన్ని వాళ్ళు వచ్చి అన్ని తీసుకొని వెళ్తున్నాం. అందుకే మేము కూడా పెట్టలేకపోతున్నాం. హుండి కూడా ఏమైనా పెట్టుదాం అనుకున్నా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు, దొంగతనం చేస్తున్నారు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేరే గుళ్ళగానే మనకి శుక్రవారం ఆదివారం పూజలు అవుతాయి ఇక్కడ సండే రోజు అయితే కంపల్సరీ పూజ అవుతుంది. అంటే చెప్పండి పూజలు ఎలా అవుతాయి మామూలుగా? పూజ అవుతుంది అంటే మొత్తం మా గ్యాంగ్ మొత్తం వస్తున్నారు. మా గ్యాంగ్ మొత్తం వచ్చి మొత్తం కడిగేస్తుంది గుడి. బట్టలు లేకుండా ఆడికి తీసుకొస్తే మాకు మొన్ననే సంతోషంగా ఆటలు వేసి పైప్ లైన్ వేయించాడు. అయితే మొత్తం గుడి వాష్ చేసేసుకుంటాం. మొత్తం గుడి వాష్ చేసుకొని మొత్తం పూలదండలు వేసుకొని అలా అమ్మవారికి రవి అని ఉంటాడు పూజారి, అతనికి మంత్లీ శాలరీ ఇస్తాను. అతను మొత్తం అమ్మవారి అభిషేకం చేసేసి శారీ కట్టేసి పూలు పళ్ళు అన్ని నైవేద్యం పెట్టేసి కలుసాక పెట్టి ఏమైనా కోడినన్న ఏమైనా చిన్న కోళ్ళకి సంబంధించి అల్లు పోచి చేసేసుకుంటాం అనమాట. కానీ చూసుకుంటే వెనకకి మెయిన్ గుడి ఉంది కదా, వెనకకి ఇది ఎప్పుడు కట్టారన్న గుడి? అది ఫస్ట్ చాలా రోజుల నుంచి ఉందన్న. ఇది అంటే అది చిన్నగా ఉంది కదా, ముంగట ఉండడానికి అని చెప్పి ఇట్లా కట్టుకున్నాం అనమాట. డే బై డే వచ్చినానికి అది మొత్తం కిందికి అయిపోయింది అనమాట గుడి మొత్తం. ఇంకా మీరు చెప్పాలనుకుంటున్నారు గుడి గురించి? మాకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్న, దాన్ని ఫాలో కాండి. మాకు కూడా ఫాలోవర్స్ వస్తే మన గుడికి ఉపయోగం అవుతుంది. ఇట్లానే డోనర్ కూడా వచ్చి మాకేమవుతుంది కానీ వాల్స్ ఏమైనా చేపిస్తే చేపేయండి అంతే అన్న. ఇంకోటి మీ యొక్క నంబర్ కానీ ఏమైనా చెప్పండి, ఎవరైనా కాల్ చేసి ఇక్కడ దానాలు ఇవ్వాలనుకుంటే, డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే, లేకపోతే పూజలు చేయించుకోవాలనుకుంటే సంప్రదించండి. ఓకే అన్న, మీరు ఏమైనా పూజలు చేయించుకోవాలని ఏమి మాకు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు అన్న. మేము టెంపుల్కి ఇస్తాము, చేసుకోగలుగుతారు. మా నంబర్ వచ్చేసి 8019472860.
మీరు కింద మెన్షన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. జై కటానా నంబర్ జై కటమా సార్.